ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధాత్మలో ఆరాధన. యోగ సింహం ధ్వని పరిచర్య తరపున పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభములు. అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. పిల్లరా, గమనించండి, ఈ వారము దేవుని మహాకృపను బట్టి నేను పోయిన వారము కూడా మీకు ఒక మాట నేను తెలియపరిచాను. మరి ఈ లైవ్ అంతరాయం జరగటం వల్ల నేను ఎక్కువ వీడియో మీకు పెట్టలేకపోయాను. ఈరోజు అదే విషయాన్ని కంటిన్యూ చేయటానికి కొద్ది నిమిషాలు మీతో ఈ లైవ్లో మరి రావటం జరిగింది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి ఆయా ప్రాంతాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా, మైలవరం ఆ యొక్క ప్రాంతాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని విదజల్లటానికి దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటించటానికి, వాక్యాన్ని బోధించటానికి, ఉపదేశించటానికి మరి ప్రభువు నన్ను ఎన్నుకున్న బట్టి ఆయా ప్రాంతాల్లో నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనే శక్తి, దేవుడు జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. చాలామంది కొన్ని సందర్భాల్లో నాకు వాట్సాప్లో కొన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సింహాన్ని పెట్టి అనేకమైన పోస్టులు పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా నాకు కొన్ని పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది. నేను ఏమాత్రం కూడా అధైర్యపడను. ఎందుకంటే నీతిమంతుడుగా సింహం వలె ధైర్యముగా ఉండటానికి దేవుని యొక్క వాక్యము నా హృదయంలో బలపరుస్తూ నడిపిస్తూ ఉంది. పిల్లరా, నా జీవితంలో అనేకమైన రోజులు, సంవత్సరాల్లో నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎంత కన్నీరు కార్చానో నాకు, నా దేవునికి తెలుసు. కొన్ని సందర్భాల్లో నేను నా సాక్ష్యాన్ని కూడా నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చూసేవాడు చూస్తున్నారు, మంచిది, చూడండి, నా సాక్ష్యంతో సహా ఉంటుంది. దేవుడు నా జీవితంలో చేసిన మేలులకై ఎప్పటికీ మర్చిపోను. నన్ను పిలిచిన పిలుపును తగినట్టుగా ప్రభువులో నేను నడుచుకుంటున్నాను. అంతకు మించి నేను ఎక్కువ చేస్తే దేవుడు నన్ను కట్ చేస్తాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. కొంతమంది సేవకులు అనబడిన వారు, కొంతమంది, నేను అందరిని కాదు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు తగ్గట్టుగా పరిధిలో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుడే నిన్ను హెచ్చించటానికి పూనుకుంటాడు. హల్లెలూయా. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం మన సొంత బలం, మన సొంత జ్ఞానంతో దేవుడు నన్ను పిలిచాడు కదా అని చెప్పి నేను ఇది కాకుండా ఇంకేదన్నా చేద్దాం అనుకుని వెళ్తే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆయన కృప, దేవుని యొక్క ప్లానింగ్ లేకోకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అది కూడా స్పష్టంగా మీకు తెలియపరుస్తున్నా. కాబట్టి నేను మీతో పంచుకోవాల్సిన ఇక ఆ విషయం ఏంటి అంటే,
అక్రమ సంబంధం. చెప్పలేందంట, అక్రమ సంబంధం. పిల్లరా, ఈ మాట చాలామందికి బాధకరంగా ఉండొచ్చు, కానీ మన జీవితాలను సరి చేసుకోవటానికి ఇది ఒక సదావకాశం. నేను కూడా నా జీవితాన్ని సరి చేసుకోవటానికి వాక్యమే. గతంలో నేను చేసినట్టు అంత ఇంత పాపం కాదు. ఆ పాప ప్రయోజనం నాకు ఆయన రక్తము ద్వారా, నీతిమంతుడైన రక్తము ద్వారా పాప విమోచన నాకు కలిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటీవలలో కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేరాలు ఘోరాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూడని వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఖచ్చితంగా ఏ ఒక్క టీవీలో వార్తలు అట్లు ఇట్లో వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా చూస్తారు, వినే ఉంటారు. అక్రమ సంబంధాలు చాలా భయంకరంగా పెరిగిపోతా ఉన్నాయి. ప్రియులారా, వరుస లేని పరిస్థితులు అయిపోతా ఉన్నాయి. సమాజంలోనే అనుకుంటున్నారు, కానీ సంఘాల్లో కూడా జరిగిపోతా ఉన్నాయి. ఎందుకదు ఈరోజు చాలా దేవుని ఎరగని వారు కూడా హేళన చేసే పరిస్థితికి వస్తుంది. అంటే ఈరోజు నీవు ఏం చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించాయి. సంఘాల్లో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఈరోజు ఒక స్త్రీ, ఒక పురుషుడు, వృద్ధుడు, చిన్న పిల్లలతో సైతం ఎందుకు మాట్లాడుతున్నారు? కారణం ఏంటంటే నువ్వు చేసే ప్రవర్తన బట్టి వాడు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? అక్రమ సంబంధాలు పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేయటమే కాదు, సమాజాన్ని కూడా పాడు చేసేస్తా ఉన్నావు. కుటుంబాలు నాశనమైపోతా ఉన్నాయి. భార్య భర్తలు ఏమైపోతున్నారో తెలియట్లేదు, బిడ్డలు ఏమైపోతున్నారో తెలియట్లేదు. ఈరోజు బిడ్డలను కూడా ఆలోచన చేసే పరిస్థితులు కనబడట్లేదు. అక్రమణకు పాలైపోయి బిడ్డలను పాడు చేసేస్తా ఉన్నారు. బిడ్డలు కూడా పాడైపోతా ఉన్నారు. బిడ్డల ఆలోచనలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు జరిగిపోతా ఉన్నాయి. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఎంత కఠినమైన మాట దేవుడి నోట నుండి ఎందుకు వచ్చింది ఆ మాట అంటే, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు అనుకుంటున్నారు చాలా మంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఒక్కసారి నిన్ను క్షమించాడు అని అంటే, దేవుడు నిన్ను క్షమించాడు, కానీ క్షమించాడు కదా అని చెప్పేసి ఇంకా నువ్వు అక్రమ సంబంధాలు పాల్పొందుకుంటే ఏంటి పరిస్థితులు? సంఘాల్లో జరుగుతున్న సంఘటనలు భయంకరమైన పరిస్థితులు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు చాలా భయంకరమైన పరిస్థితులు. ఏంటి పరిస్థితి? మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. అలాగే చూడండి, మీరు వెలుగుల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు, కానీ చూడండి లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు. బయటికి ఎలా కనపడుతున్నారు? నీతిమంతులుగా కనపడుతున్నారు బయటికి. వారి భక్తి ఎట్లా ఉందంట? అబ్బా, వీడి భక్తి ఎంత భక్తి వీడికి. కొంతమంది సేవకుల్లో, కొంతమంది విశ్వాసుల్లో ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్న మాట. బయటికి ఎలా కనపడుతున్నాను? తోలు తీసేస్తా. ఏం తీసేస్తా? తోలు తీసి అవతల పడేస్తాడు దేవుడు అనుకుంటున్నారేమో. ఇదేంటో ఫార్మట్ అయిపోయింది ఈ మధ్య. సూటు బోటు వేసుకోగానే కాలుకు మొక్కుతారు, కాళ్ళు నొక్కుతారు, పిచ్చ పిచ్చ పనులు చేశారనుకో తోలు ఒలిచేస్తారు అనుకుంటున్నారేమో దేవుడు.
అలా చేస్తే ఏంటంట దేవుని ఆశీర్వాదాలు పైనుంచి కుమరించబడతాయి.